దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకుని ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో సంతోషము, ఆరోగ్యము, నెమ్మదినిచ్చిన విధానాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన గణనామానికి మహిమ ప్రభావములు సమస్తమును కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికి కూడా మన రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను నిండు హృదయంతో. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, మరలా ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెనలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదానంలో పాలిభాగస్తులు కావాలని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాటను చదువుతూ ఉన్నాను. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. దేవుడు తన పరిశుద్ధ మాట మన కొరకు దీవించను కాక. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, మీకు వందనాలు. సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే. ఆయన ఈ ఉదయకాలపు ధ్యానాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము మీ ఆత్మచేత బలపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. మరింతగా దేవుని నింబండి, నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. మీ నామ ఘనత కొరకు వాడుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్. ఇలా హబక్కూకు ప్రవక్త గురించిన ఒక చక్కటి మాట మనం చూస్తాం. ఇక్కడ సహనం వేరు, ఉదాసీనత వేరు, రెండు ఒకటి కాదు. సహనం ఒక వ్యక్తిలోని స్థిత ప్రజ్ఞతకు నిదర్శనం. సహనశీలిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని అవమానాలైనా తట్టుకొని స్థిరంగా నిలబడతాడు. దేవుని నుండి దర్శనం పొందడంలో మనము సహనాన్ని చూపించాలి. ఎందుకంటే సహనమే మనకు నిజమైన మరియు ఉపయుక్తమైనటువంటి ప్రేరణ. భక్తుడైనటువంటి మోషే సహనానికి కారణం ఏంటంటే అతనిలోని భక్తి శ్రద్ధలు కానీ, అతనిలో ఉన్నటువంటి కర్తవ్య దీక్ష కాదు, కానీ అతనికి దేవుని నుండి కలిగినటువంటి దర్శనం మాత్రమే కారణం. అందుకంటాడు కదా, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు అని చెప్పి వ్రాయబడింది మోషే కొరకు. దేవుని నుండి దర్శనం పొందిన వ్యక్తి కేవలము దేవునికి మాత్రమే అంకితం అవుతాడు, ఇంకా దేనికి కూడా ఆకర్షితుడు కాడు. ఇక ఏది ఆ వ్యక్తిని కదల్చదు, అతని దృష్టిని మరల్చలేదు. పిల్లల దర్శనం వలన మనము స్ఫూర్తి పొందుతాం కాబట్టి ఏది దర్శనమో ఏది దర్శనము కాదో గ్రహించగల శక్తిని కూడా దేవుడు మనకి ఇస్తాడు. దర్శనము మరియు దర్శన స్ఫూర్తి అనేవి కేవలము దేవుని నుండి మాత్రమే కలుగుతాయి. కాబట్టి దర్శనము మన జీవితానికి ఒక విశిష్టతను మరియు జీవశక్తిని ఇస్తున్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దర్శనం అనేది ప్రియులారా పలు విధాలుగా ఉంటది, గమనించాలి. దర్శనములో దేవుడు మనతో కొన్నిసార్లు అస్సలు మాట్లాడకపోవచ్చు. అయితే మనకు ఆయన ఆధ్యాత్మిక సహనాన్ని ఇస్తాడన్న విషయాన్ని కూడా గమనించాలి. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభు వారు శోధించబడ్డాడు అరణ్యంలో. ఆ శోధన సమయంలో యేసు ప్రభు వారికి ఆధ్యాత్మిక సహనాన్ని ఇచ్చాడు తండ్రి దేవుడు. మనము మన జీవితంలో దేవుడు ఎటువంటి సందర్భాన్ని రప్పించినప్పుడు సహనం వహించాలి. మనము దేవుని వైపు చూస్తున్నాం కాబట్టి సహించే శక్తిని మనకు దేవుడే ఇస్తాడు. నమ్మిన స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా, గట్టి హల్లెలూయా. ఇక్కడ చదువుని అందుకే అంటున్నాడు కదా, అది ఆలస్యముగా వచ్చినాను దాని కొరకు ఏం చేయాలా? కనిపెట్టాలి. వీళ్ళ మన దర్శనము మనము ఊహించని దానికంటే కూడా గొప్పది. దర్శనాన్ని మనం ఎంత అర్థం చేసుకున్నప్పటికీ ఇంకా చాలా ఉంది అర్థం చేసుకోవాల్సింది, మిగిలే ఉంది, ఉంటది కూడా. మనల్ని మనము ఆధ్యాత్మికంగా సంతృప్తి పరుచుకోలేం కూడా. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడంటే, నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను, రక్షణ పాత్రను చేత పట్టుకొని ఆయన నామమును ప్రార్థన చేస్తానని చెప్పి జ్ఞాపకం చేశాడు. మనము ప్రియులరా మన యొక్క అంతరంగంలోకి తొంగి చూచి
మనకు మనమే చెప్పగలం, ఇప్పుడు నేను తెలుసుకున్నాను, దేవుడు నన్ను పవిత్రపరిచాడు, నేను ఇప్పుడు సహనము చూపించగలను అని చెప్పగలగాలి. పౌలు అంటాడు కదా, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితి అని నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తమైతే క్రీస్తు యేసు చేత పట్టుబడితున్నో దానిని పట్టుకొని వాళ్ళని పరిగెడుతున్నా అని చెప్పి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. లేదా కేవలం మనకు తెలిసినది మాత్రం మనం చేసినట్లయితే అది ఏమాత్రం కూడా ఎన్నదగినది కాదు. అయితే దేవుడి నుండి కలిగిన దర్శనం మనకు ప్రేరణగా ఉన్నట్లయితే మన అనుభవాలు మిన్నైన దాన్ని మనం చూడగలుగుతాం. ఆధ్యాత్మికంగా పట్టు సడలకుండా నిన్ను నన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి మనల్ని మనం. దేవుని స్తోత్రం కలుగునుగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, దేవునికి వాక్యం చెప్తున్నట్లుగా దేవుని దర్శనము ఆలస్యంగా వచ్చినా కూడా దాన్ని మనం ఏమాత్రం కూడా ఏం చేయకూడదంటే విడిచిపెట్టకూడదు, కనిపెట్టాలి సహనం. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు నేను దర్శించాలో, ఎప్పుడు ఆ దర్శనమును రావాలో, ఆ నియమం ఎప్పుడు నీకు తెలియాలో ఆ సమయం తప్పకుండా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆయన దర్శించినప్పుడు మనం ఆ దర్శనాన్ని వెన్నుతీయక స్వీకరించగలగాలి. అందుకన్నాడు కదా, ఆ దర్శన విషయము నిర్ణయకాలం వచ్చును, అది తప్పకుండా వస్తుంది అంటాడు అదే వాక్యంలో. అది తప్పకుండా జరుగుతుంది, కాకపోతే అది ఆలస్యంగా వస్తుంది. అయినా కూడా దాని కొరకు ఏం చేయాలా, కనిపెట్ట. కనుక నిన్ను దేవుడు ఇప్పటివరకు దర్శించలేదేమో, ఒకవేళ దర్శించగలిగితే ఆయన మనం ఊహించిన దానికంటే గొప్పగా మనం దర్శిస్తాడు. ఆ దర్శనములో మనం ఏదైతే కోరుకుంటున్నామో భవిష్యత్ దేవుడు చూపించవచ్చు. ఆయన పని కొరకు నిన్ను నన్ను పంపించవచ్చు, ఆయన పని చేసడానికి మనం ప్రోత్సహించవచ్చు, ఫలభర్తంగా మార్చవచ్చు. కనుక అట్టి కృప కొరకు ఎదురు చూస్తూ ఆయన దర్శన విషయంలో విసుగు చెందక సహనం కలిగి ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. మహోన్నతుడా మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి మాటలు నిజమైన ఆయన నీవు మమ్మల్ని దర్శించిన దర్శన కాలం వస్తుంది, తప్పనిసరిగా తప్పకుండా జరుగుతుంది మన జీవితంలో. అయితే అది కొంత ఆలస్యం అయినప్పటికీ మేము కనిపెట్టుకుని సహనం కలిగి ఉదాసీనత కలిగి ఉండే కృప దయచేయండి. సహనశీలి ఎవరైనా సరే ఏ పరిస్థితుల్లో అయినా సహనాన్ని కలిగి ఉంటాడని వాక్యం జ్ఞాపకం చేస్తాం. దానికి ఉదాహరణ నీ ప్రియకుమారుడు మరక్షణ యేసుక్రీస్తు ప్రభువారు అన్ని సమయాల్లో కూడా సహనం కలిగి ఓర్పు కలిగి నాయనా నా కొరకు మా కొరకు సిలువలో తన ప్రాణం నడిపించాడు. అలాంటి సహనం మేము కూడా కలిగి ముందుకెళ్ళి కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆత్మతో నింపండి, బలపరచండి, మీరే ఘనత మహిమ పొందండి. యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఏకదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.